విచారణ అయితే అండి ఇప్పుడు కొన్ని దస్త్రాలు ఏవైతే మన ఈ హౌస్ రైట్స్ లో వచ్చినాయో వాటికి చాలా టైం పట్టుద్ది. ఇంకా మేము ఇంకా హైయర్ ఏజెన్సీస్కి ఇవ్వాల్సి వస్తుంది. జిల్లా యంత్రాంగం వాళ్ళ యొక్క సామర్థ్యం సరిపోదు వాటిని శోధించడం ఉన్నారు. కానీ ఆయన ఇంట్లో దగ్గర దగ్గర 500 వరకు దస్త్రాలు దొరికినాయి. సో అందులో ఈ యొక్క కార్యాలయం నుంచి జరిగిన గోల్మాల్ వ్యవహారాలు ఏంటనేది ఇప్పుడు మనం పరిశోధనలో అవి నిగ్గు తేల్చాల్సి ఉంది. హౌస్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని దస్త్రాలు తీసుకుని వస్తున్నారు, ఇంకా రావాల్సి ఉన్నారు. అదే మదనపల్లికి సంబంధించిన కొన్ని భూమి తాలూకా దస్త్రాలు కూడా కొన్ని అక్కడ జప్తు చేయడం జరిగింది. అన్ని చూసిన తర్వాత దానిపై కూడా ఈ రోజు వాళ్ళు వచ్చిన తర్వాత చర్య చేపడతారు. హౌస్ సెర్చ్ చేయడం జరిగింది తుకారాం గారిది కూడా. ఆయన మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కూడా చేసి ఆయన వద్ద కూడా కొన్ని దస్త్రాలు స్వాధీనపరుచుకుని అక్కడ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. తమ్మలపల్లి ఎమ్మెల్యే గారి దానిలో కూడా చేయడం జరిగింది. అక్కడ పెద్దగా ఏమి దొరకలేదు. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కొన్ని దస్త్రాలు దొరకడం జరిగింది. సో ఆ ఫైల్ ఏదైతే ఉందో దానికి వెనక్కి మనకి సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఈ ఎప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్, ఆ ల్యాండ్ క్యారెక్టర్ ఏంటి, అది 22A ఉందా లేకపోతే డాటెడ్ ల్యాండ్ లో ఉందా, అసైన్ ల్యాండ్ అనేది మనం నెగ్గు తేల్చాల్సింది. ఒక కేసు రిజిస్టర్ చేయడం అయినది నవాజ్ బాషా గారి మీద. ఎవరో అదుపులో లేరండి ఇప్పుడు మనకి. అందరినీ కూడా ఈ రెవెన్యూ సిబ్బందిని కూడా మనం ఇంకా అరెస్ట్ చేయడానికి ఇంకా పూర్తి స్థాయిలో మనకి దగ్గర ఇంకా లేదు. అయితే వాళ్ళు కొన్ని వివరాలు తెలిపించారు. అవి మనం లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. దానిలో అవి కాగ్నిజబుల్ అవుతాయా లేకపోతే నాన్ కాగ్నిజబుల్ అనేది. అదే రోజు మనం పిలుస్తున్నాం, మనం పంపిస్తాం, అరెస్ట్ ఇంకా చేయలేదు వాళ్ళు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి సోదాల వరకు. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇంకా సిఐడి వరకు అప్పచెప్పాల్సి ఉంది. ల్యాండ్ ఆర్డర్, శాంతి భద్రతల యొక్క శాఖాపరమైన మంత్రి ముఖ్యమంత్రి గారి. ఇప్పుడు ఈ కొత్త సెక్షన్ నేను కూడా చాలా కాలం బయట ఉండి వచ్చాను. కొత్త సెక్షన్ నేను చెప్పలేను. రాంగ్ఫుల్ పొజిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉండకూడనటువంటి దస్త్రాలు ఆయన వద్ద కలిగి ఉన్నాడు. అంబలపల్లి పైన కూడా జరిగింది. నవాజ్ బాషా గారి మీద కేసెస్ డీటెయిల్స్ ఎస్పీ గారు మీకు ఇస్తారు ప్రెస్ నోట్ లో. చాలా మంది మమ్మల్ని బెదిరించారు, మా భూములు లాక్కున్నారు, తక్కువ రేటుకి కొనుక్కున్నారు, ఏమన్నా మాట్లాడితే బెదిరిస్తున్నారు అని చెప్పి అనేక కంప్లైంట్ వచ్చాయి. వారు మనం అప్రోచ్ అయితే మన వద్దకు వస్తే మనం చేయగలుగుతాం. మన వద్దకు రాకుండా చేయలేదు. లేదా రెవెన్యూ సిబ్బంది వారు మాకు పంపించాలి. వీటిల్లో దౌర్జన్యం జరిగి ఉన్నది, మీరు వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోండి అని సబ్ కలెక్టర్ గారు మాకు పంపించాలి. ఇప్పుడు మీకు తెలిసింది ఏముంది, ఇప్పుడు డాటెడ్ 3 రకాల భూములు ఉంటాయి. అసైన్డ్ భూమి, డాటెడ్ భూమి, 22A భూమి. దానిలో ఏంటంటే మరి ఇప్పుడు అంటే నేను ఈ పేపర్లో చదివింది, అంటే నేను ప్రత్యక్షంగా చూడలేదు, ఈ ప్రాంతంలో నేను ఎప్పుడు పనిచేయలేదు. అవి దానికి సంబంధించి క్రమబద్ధీకరణ జీవోలు వస్తున్నా అనేది ముందస్తుగానే తెలుసుకుని కొంతమంది ఈ అసైన్డ్ భూముల దగ్గర లేకపోతే 22A ఉన్న వాళ్ళ దగ్గర నయానో భయానో రూపాయి పావలాకి తీసుకున్నారనేది ఒక అభియోగం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. వాళ్ళు మరి దానిపై మనం ఏం చేయాలనేది కూడా దాన్ని చట్టపరంగా లీగల్ ఒపీనియన్ తీసుకునే మనం ముందుకెళ్ళగలుగుతాం.